హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. గుణ ద లవ్ వారియర్ ఎపిసోడ్ 10. అఖిల్కి కాల్ చేయకుండా ఎవరికో కాల్ చేశాడని భర్తపై కోపంతో ఊగిపోతూ ఉంది అహల్య. ఇంతలో ఆదిశంకర్ మొబైల్ రింగ్ అయింది. ఫోన్ వైపు చూసిన అహల్య ముఖం కోపంతో ఎర్రబడి కళ్ళు నిప్పులు కురిపిస్తున్నాయి. ఆమెను చూడగానే ఫోన్ చేస్తుంది ఎవరో అర్థమైన ఆదిశంకర్కి కూడా పై ప్రాణాలు పైనే పోయాయి. ఆ సమయంలో అహల్యని చూస్తుంటే అంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయిన ఆదిశంకర్కి కూడా వణుకు మొదలైంది. ఫోన్ అతని చేతిలో పెట్టి లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయండి అని ఆర్డర్ వేసింది అహల్య. ఆ సమయంలోనే ఆదిశంకర్ మైండ్ పాదరసంలా పనిచేసింది. దాంతో వెంటనే కాల్ లిఫ్ట్ చేసి హలో గీత అని నార్మల్గా అన్నాడు. హాయ్ అది, మీరు మధ్యాహ్నం కాల్ చేసినప్పుడు ఆపరేషన్ థియేటర్లో ఉన్నాను, అందుకే కాల్ లిఫ్ట్ చేయలేకపోయాను, ఏంటి విషయం అని సీరియస్గా అడిగింది గీత. యా గీత, అఖిల్ గురించి మాట్లాడదామని కాల్ చేశాను. మాతో వాడు సరిగా ఉండడం లేదు, మాట్లాడడం లేదు. వాడిని చూస్తూ అహల్య తట్టుకోలేకపోతోంది. తన మైండ్ వీలైనంత త్వరగా డైవర్ట్ అయ్యి బిజినెస్ చేసుకునేలాగా మనం కౌన్సిలింగ్ ఇచ్చి ఏమైనా చేయడానికి ఉందా అని పొలైట్గా అడిగాడు ఆదిశంకర్. అతని మాటలు కోపం తెప్పిస్తున్నా కూడా అటువైపు ఉన్న గీత నార్మల్గా మాట్లాడుతూ మీరు ఒకసారి అఖిల్ని తీసుకుని హాస్పిటల్కి రండి. ఇక్కడి వరకు రావడం ఇబ్బంది అనుకుంటే మీకు దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళండి. కాల్ చేసి ఒకసారి వాళ్ళతో నన్ను మాట్లాడించండి, వాళ్ళు అఖిల్కి సరైన కౌన్సిలింగ్ ఇచ్చేలా చేస్తాను అని చెప్పింది గీతిక. ఆ మాటతో ఓ, నేను ఓసారి అహల్యతో మాట్లాడి ఏ విషయం నీకు కాల్ చేసి చెప్తాను అని అన్నాడు ఆదిశంకర్. ఓకే అని వెంటనే కాల్ చేసింది గీత. అప్పటి వరకు ఆదిశంకర్ మాటలు విన్న అహల్య మరి ఈ విషయం నాకు ముందే చెప్పొచ్చు కదా అది, ఇదంతా కాదు, అసలు ఆఫీస్లో ఉన్నప్పుడు తనకి మీరు ఎందుకు కాల్ చేశారు, ఇంటికి వచ్చాక ఇలాగే నా ముందే ఇప్పుడు చెప్పినట్లే స్పీకర్ ఆన్ చేసి కాల్ చేయొచ్చు కదా అని సీరియస్గా అడిగింది అహల్య. నాకు ఆ టైంలో అఖిల్ గురించి గుర్తొచ్చింది, మళ్ళీ మర్చిపోతానేమోనని వెంటనే కాల్ చేశాను. నువ్వు చూస్తేనేమో ఇలా నా మాట వినకుండా కోపంతో ఊగిపోతున్నావు. అయినా నన్నెలా అనుమానించాలనిపిస్తుంది అహల్య? నీకోసం నేను ఏమేం చేశానో మర్చిపోయావా? ఈ ఆదిశంకర్ ఎప్పుడూ అహల్య భక్తుడే, ఈ విషయం నువ్వు నన్ను నమ్మాలి అని సీరియస్గా ఫోను ల్యాప్టాప్ తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోయి అమ్మయ్య, మొత్తానికి కవర్ చేశాను అని మనసులో అనుకున్నాడు ఆదిశంకర్. వెళ్ళిన అతని వైపే చూస్తూ నిలబడిన అహల్య ఇతను చెప్పింది నమ్మాలనిపించడం లేదు. నిజం చెప్పాలంటే నా మీద ఉన్న ప్రేమ కంటే అఖిల్ మీద ఉన్న ప్రేమ కాస్త తక్కువే. అలాంటిది అఖిల్ కోసం ఇతను నాకు చెప్పకుండా గీతకి కాల్ చేశాడంటే ఖచ్చితంగా అనుమానించాల్సిన విషయమే. కానీ ప్రస్తుతం అతన్ని అనుమానించి అతనికి దూరం అవ్వడం వేస్ట్ పని అని అనుకుని అతని దగ్గరికి వెళ్ళి మళ్ళీ అతన్ని కూల్చేయడం మొదలుపెట్టింది అహల్య. మరోవైపు తన తమ్ముడు పెళ్లి మాట ఎత్తేసరికి ఎందుకలా బిహేవ్ చేస్తున్నాడో, ఎందుకలా మాట్లాడుతున్నాడో అర్థం కాని రత్న అయోమయంలో పడిపోతే బయటికి వెళ్ళిన గుణ మాత్రం ఓ బెంచ్పై మౌనంగా కూర్చున్నాడు. అతని మనసంతా భారంగా మారిపోయింది. ఆ క్షణంలో ఏవో మాటలు అతని చెవులలో తిరుగుతూ ఉన్నాయి. ఏవేవో దృశ్యాలు అతని కళ్ళ ముందు మసకమసకగా కనిపిస్తున్నాయి. నీవల్లే, కేవలం నీవల్లే, నీవల్లే నేను నా సంతోషాలన్నీ కోల్పోయాను. నిన్ను పెళ్లి చేసుకోకుండా ఉంటే హ్యాపీగా ఉండేవాణ్ణి అని గట్టిగా కేకలు వేస్తున్నాడు ఓ వ్యక్తి. నేను కూడా అదే మాట అంటే ఏం చేస్తావు? నేను కూడా నిన్ను పెళ్లి చేసుకొని హ్యాపీగా ఏం లేను కదా, రోజు ఏడుస్తూ నీతో తిట్లు తింటూనే ఉన్నాను అని అంటుంది ఆమె. ఆ మాటలు విన్న అతను నన్ను పెళ్లి చేసుకోవడం నీ అదృష్టం, నువ్వెంత నీ బ్రతికెంత, ఆఫ్టర్ ఆల్ ఒక మిడిల్ క్లాస్ అమ్మాయివి, అందంగా ఉన్నావనే ఒక కారణం తప్ప నీ వెనక ఏముంది? నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నేను నీకు ఒక స్టేటస్ ఇచ్చాను. ఈరోజు రోజుకొక రకం నగలు పట్టుచీరలు కట్టుకొని హై సొసైటీలో తిరుగుతున్నావు. అయినా ఏం తక్కువైంది నీకు నన్ను పెళ్లి చేసుకుని బాధపడటానికి అని విసురుగా అంటున్నాడు అతను. చూడండి, హై సొసైటీలో బ్రతకడం లేదంటే నగలు పట్టుచీరలు కట్టుకోవడం ఇది కాదు లైఫ్ అంటే. వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ, నమ్మకం, బాధ్యత, ఇష్టం ఇవన్నీ ఉండాలి. అప్పుడే అది ఒక లైఫ్ అనిపించుకుంటుంది. అది మన ఇద్దరి మధ్యలో ఎప్పుడో పోయింది. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్. కానీ మనిద్దరి మధ్య ఇప్పుడు ఒక చిన్న ప్రాణం ఉంది. దానికోసమైనా సరే ఇలా గొడవలు పట్టం ఆపేసి కాంప్రమైజ్ అయి బ్రతుకుదాం
అని అంది ఆమె. ఏంటి, నేను నిన్నెక్కడ వదిలేస్తానోనని కాళ్ళ బేరానికి వస్తున్నావా? వాడిని అడ్డు పెట్టుకొని నా దగ్గరే సెటిల్ అయిదాం అనుకుంటున్నావా? ఇక నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను భరించలేను. నాకు అసలు నీ ముఖం చూస్తేనే అసహ్యంగా ఉంది. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అన్నాడు అతను. అవును, ఇప్పుడు అలాగే ఉంటుంది. పెళ్ళైన కొత్తలో ఏమన్నావు? నిన్ను చూస్తూ బ్రతికేయచ్చు అన్నావు. అలాంటిది ఇప్పుడు నన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉందా? మరి అలాంటి వాడివి అసలు నన్ను పెళ్ళెందుకు చేసుకున్నావు అని అంది ఆమె. ఆ మాటకు అతను వెటకారంగా నవ్వి, "హ్, అప్పుడు కూడా నువ్వు నాకేం నచ్చలేదు. మా నాన్న పెళ్లి చేసుకోమన్నాడు కాబట్టి చేసుకున్నాను. అయినా నాకు నా మనసుకు నచ్చాలంటే ఒక రేంజ్ ఉండాలి. అది నీలో లేదు. ఏ రోజన్నా ప్రేమగా భర్తకి వండి పెట్టావా? భర్తకి నచ్చినట్లు అతని వెంట నడిచావా? కనీసం పడక గదిలో అయినా భర్తకు నచ్చినట్లున్నావా? ఎప్పుడూ సమాజ సేవ, లేదంటే నీ కొడుకు, ఇదే నీ ప్రపంచం. అలాంటి నీకు అసలు భర్త అవసరమా? ఒకవేళ స్టేటస్ కోసం నీకు కావాలేమో. నాకైతే స్టేటస్ కోసం భార్యొద్దు. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపో అని గట్టిగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడతను. అతని మాటలకి మనసు ముక్కలవుతున్నా కూడా ఎదురుగా కనిపిస్తున్న కొడుకుని చూస్తుంటే వాడిని తండ్రికి దూరం చేయలేక, అలా అని అక్కడే ఉండలేక ఆమెకు ప్రాణం పోతున్నట్లే అనిపిస్తోంది. దాంతో అక్కడే ఉన్న సోఫాలో కొయ్యబారిపోయినట్లుగా కూర్చొని వెనక్కి వాలి కళ్ళు మూసుకుందామే. అదంతా బిక్కుబిక్కుమంటూ చూస్తున్నాడు వాళ్ళ బాబు. వాడికి తన వల్లే తన పేరెంట్స్ గొడవ పడుతున్నారో, లేదంటే తన కోసం గొడవ పడుతున్నారో అర్థం కావడం లేదు. కానీ అలా ఆ ఇద్దరు గొడవ పడడం మాత్రం వాడి చిన్ని మనసుకి చాలా కష్టంగా ఉంది. దాదాపు వాడికి ఊహ తెలిసిన దగ్గర నుంచి అదే పరిస్థితి. కానీ ఆ పరిస్థితిని ఎలా ఆపాలో వాడికి ఏ మాత్రం అర్థం కావడం లేదు. అదంతా కళ్ళ ముందు తిరుగుతూ ఉండగానే గుణ కళ్ళలో నీళ్లు చేరాయి. ఆ మాటలు అప్పుడు అర్థం కాకపోయినా అతని మైండ్లో అలాగే తిష్ట వేసి కూర్చుండిపోయాయి. అవి ఇప్పుడు తలుచుకున్నా కూడా అతనిలో కోపం పెరిగిపోతోంది. తన కోసం అడ్జస్ట్ అవ్వలేని తండ్రి, ఓర్చుకున్న తల్లి గుర్తొస్తుంటే గుణా బరువెక్కుతోంది. నిజానికి అతనికి ఊహ తెలిసినప్పుడే ఆ మాటలు అర్థమయ్యాయి. దాంతో అప్పుడే పెళ్ళిళ్ళు చేసుకొని అడ్జస్ట్ అయ్యి అవ్వలేక పుట్టే పిల్లల్ని సఫర్ చేయడం కన్నా పెళ్లి పటాకులు లేకుండా హ్యాపీగా బ్రతకాలని ఫిక్స్ అయిపోయాడు గుణ. అందుకే ఈరోజు రత్న పెళ్లి గురించి ఎత్తగానే అంతలా కోప్పడ్డాడతను. అలా చాలాసేపు బయటనే కూర్చున్న గుణ దగ్గరికి వచ్చిన రత్న, ఇంకా ఎంతసేపు ఇక్కడే కూర్చుంటావు? రేపు ఆఫీస్కి వెళ్ళాలి కదా, లోపలికి రా అని పిలిచింది. అక్క, నాకు ఆఫీసులో వర్క్ చేయాలని లేదు, ముఖం అదోలా పెట్టి అన్నాడు గుణ. ఆ మాటకి సర్రున కోపం వచ్చింది రత్న. అయినా కంట్రోల్ చేసుకుంటూ అసలే విషయం ఏంటో తెలుసుకుందామని ట్రై చేస్తూ, ఎందుకురా, అక్కడ నీకు ఏదైనా ఇబ్బందిగా ఉందా? ఎవరైనా ఏమని అంటున్నారా ఏంటి? చెప్పు, తాట తీస్తాను ఒక్కొక్కడికి అని చీరకుచ్చులు పైకి దోపుకుంటూ అంది. ఆ మాటతో గుణ నవ్వుతూ, ఆ మాత్రం తాట నేను తీయలేనా కానీ అక్కడ ఏ ప్రాబ్లం లేదక్క, నాకు చేయాలని లేదంతే అని చెప్పాడు. అంత చేయాలనిపించిన వాడివి ఆ కంపెనీ ఇంటర్వ్యూకి ఎందుకు వెళ్ళావురా? వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పావు అని అడిగింది రత్న. ఏమో, ఒకసారి ఆ కంపెనీని చూడాలనిపించింది. అలాంటి పెద్ద కంపెనీలలో ఇంటర్వ్యూస్ ఎలా జరుగుతాయో తెలుసుకోవాలనిపించింది. అందుకే వెళ్ళానక్క అని చెప్పాడు గుణ. ఆ మాటకు కోపం వచ్చిన రత్న, చూడు గుణ, నువ్వు చెప్పే సమాధానం నాకు నమ్మాలనిపించడం లేదు. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావనిపిస్తుంది. అయినా దాని గురించి నేనేం అడగను. కానీ ఒకటి మాత్రం చెబుతున్నాను విను. మనం సమాజంలో గౌరవంగా బతకాలంటే నువ్వు ఉద్యోగం చేయాలి. నువ్వు మొన్న చెప్పావు కదా, మరో ఉద్యోగం దొరికే వరకు చేస్తాను అని. ఇప్పుడు కూడా అదే మాట మీద ఉండు. అయినా పర్టిక్యులర్గా ఆ కంపెనీలోనే ఉద్యోగం చెయ్యను అంటున్నావంటే అక్కడ నీకేదో ఇబ్బంది ఉంది. ఆ ఇబ్బంది ఏంటో చెప్పే వరకు అక్కడి నుంచి నువ్వు జాబ్ మానేయడానికి వీల్లేదు. ఇప్పుడైతే పడుకుందాం పదా అని అంటూనే గుణ చెయ్యి పట్టుకొని లోపలికి లాక్కొని వెళ్ళింది రత్న. ఇక ఏం చెప్పినా రత్న వినదని అర్థమైన గుణ సైలెంట్గా వెళ్ళి పడుకుండిపోయాడు. మరోవైపు సత్య ఇచ్చిన షాక్కి గిలగిలా కొట్టుకుంటున్న అఖిల్కి ఇంట్లో ఉండాలనిపించలేదు. అందుకే వెంటనే మొబైల్ వాలెట్ తీసుకొని బయటికి నడిచాడు. అతను వెళుతుంటేనే, ఎక్కడికి వెళ్తున్నారు చిన్నబాబు, నన్ను తోడు రమ్మంటారా అని అడిగాడు ఐలయ్య. అవసరం లేదంకుల్, నేను వెళ్ళి రాగలను అని సీరియస్గా చెప్పాడు అఖిల్. అలా కాదు చిన్నబాబు, అమ్మగారు మీరెక్కడికి వెళ్ళినా మీ వెంటనే ఉండమని చెప్పారు, అందుకే అంటూ నసిగాడు ఐలయ్య.
నేను ఎక్కడికి వెళ్ళి ఏమీ చేసుకొని చావను. కాబట్టి కాస్త మీ అమ్మగారి భజన ఆపి నాకు పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వు. నన్నొదిలేయి ప్లీజ్ అని విసుక్కుని కారు తీసుకొని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు అఖిల్. అతడిని అలా ఒంటరిగా పంపించలేకపోయిన ఐలయ్య వెంటనే బండి తీసి అఖిల్ వెనకే పోనించాడు. కాస్త దూరం వెళ్ళాక కారు సడన్గా ఆపిన అఖిల్ కోపంగా కారు దిగి ఐలయ్య దగ్గరికి వచ్చి, నీకొకసారి చెప్తే అర్థం కాదా? నేను ఎక్కడికైనా వెళ్ళి తిరిగి రాగలను. అండ్ ఇక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్ళిపోను, తిరిగి ఇక్కడికే వస్తాను. మర్యాదగా నా వెనక రావడం ఆపేయి అని అరిచాడు. దాంతో ఇక చేసేదేం లేక బండి వెనక్కి తిప్పుకొని వెళ్ళిపోయాడు ఐలయ్య. ఆ తర్వాత అఖిల్ విసురుగా అక్కడి నుంచి దగ్గరలో ఉన్న సిటీకి వెళ్ళాడు. అతనికి మనసులో లేదు. ఫ్రెండ్స్కి కాల్ చేద్దామన్నా కూడా ఇప్పుడు ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నట్లు అనిపిస్తోంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ మ్యూజిక్ కెరియర్ పాడైనందుకు వాళ్ళు అఖిల్ని ఒక్క మాట కూడా అనలేదు. అదే అఖిల్కి కాస్త ఊరటగా అనిపించింది. కానీ లైఫ్ అంతా తోడుంటానని మాటిచ్చిన సత్య మాత్రం ఇలా మధ్యలోనే తనని వదిలేసి తనకి అగైనెస్ట్గా ఉన్న ఆ టీంకి వెళ్ళడమే అఖిల్ తట్టుకోలేకపోతున్నాడు. దగ్గరలో ఒక చిన్న బార్ కనిపించడంతో సరాసరి ఆ బార్లోకి వెళ్ళాడు అఖిల్. అతడిని చూసిన బార్ టెండర్, ఏం కావాలి సార్ అని అడిగాడు. అసలు ఇక్కడ ఏమేం మందుంటుందో ఎలా తాగాలో ఏమీ తెలియని అఖిల్ పిచ్చి చూపులు చూశాడు. అతని ముఖం చూడగానే అతని ఇబ్బంది అర్థం చేసుకున్న ఆ బార్ టెండర్, ఏంటి సార్, ఒకవేళ మీరు తాగడానికి ఫస్ట్ టైం అయితే ఒక చిన్న బ్రీజర్ తీసుకోండి బెటర్, లేదంటే తల తిరిగిపోతుంది అని నవ్వుతూ అన్నాడు అతను. లేదు, నాకిప్పుడు తాగగానే మత్తెక్కిపోవాలి, ఏది గుర్తుండకూడదు, అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండాలి. దానికోసం ఏదైతే బాగుంటుందో అది తీసుకురా అని వెంటనే తన వాలెట్లో నుంచి 1000 రూపాయలు తీసి అతని చేతిలో పెట్టాడు. దాంతో ఆ డబ్బు తీసుకొని హుషారుగా వెళ్ళిన బార్టెండర్ 2 బీరు టిన్స్ చికెన్ ఫ్రైతో తిరిగి వచ్చి అఖిల్ ముందు పెట్టాడు. అవి చూసిన అఖిల్ చుట్టూ ఉన్న అందరి వైపు ఒకసారి చూశాడు. దాంతో అతని ఉద్దేశం అర్థమైన ఆ బార్టెండర్, ఇందులో ఏం కలపాల్సిన అవసరం లేదు సార్, డైరెక్ట్గా కూల్ డ్రింక్లా తీసుకోవచ్చు. ఇది మీకు జస్ట్ కిక్ ఇచ్చి మత్తులో ఉంచుతుంది. కానీ ఫస్ట్ టైం తాగుతున్నారు కాబట్టి కాస్త జాగ్రత్తగా తాగండి అని చెప్పి ఇంకొక కస్టమర్ని చూసుకోవడానికి వెళ్ళాడు. దాంతో అఖిల్ వెంటనే లేచి ఆ టిన్స్ చికెన్ తీసుకొని బయటికి వచ్చేశాడు. వెళుతున్న అతన్ని చూసి, సార్ మీ చిల్లరా అంటూ వెనకే వచ్చాడు బార్టెండర్. అవసరం లేదులే, నువ్వే ఉంచుకో అని చెప్పేసి కార్ స్టార్ట్ చేశాడు అఖిల్. అతనికి మనసుకి చాలా కష్టంగా ఉంది. ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. అందుకే ఎప్పుడూ తాగని డ్రింక్ తాగాలని తెచ్చుకున్నాడు. కానీ దాన్ని తాగాలంటే అతని మనసు ఒప్పుకోవడం లేదు. నాన్ వెజ్ అయితే తింటాడు, కానీ ఏ రోజు అతను డ్రింక్ చేయలేదు. అతని ఫ్రెండ్స్లో కూడా ఎవరు డ్రింక్ చేసేవాళ్ళు లేకపోవడంతో ఎప్పుడూ అతనికి అది అలవాటు కాలేదు. స్టడీస్ కాకుండా అతని దృష్టి అంతా కేవలం మ్యూజిక్ పైనే ఉండేది. ఒకవేళ ఇంట్లో అలవాటు అవ్వాలన్నా కూడా ఆదిశంకర్ కూడా ఎప్పుడూ అతని ముందు డ్రింక్ చేయలేదు. అందుకే అతనికి తీసుకొచ్చుకున్న బార్ టిన్స్ను తాగాలనిపించడం లేదు. ఈలోగా అతని మొబైల్ రింగ్ అయ్యింది. అటువైపు నుండి అతని ఫ్రెండ్ కాల్ చేస్తూ ఉండడంతో కాల్ లిఫ్ట్ చేశాడు అఖిల్. రే, ఇది విన్నావా? మన సత్య గణేష్ వాళ్ళ బ్యాండ్లో చేరిందట అని చెప్పాడు అతని ఫ్రెండ్. ఆ విషయం ముందే తెలిసిందే అయినా కూడా ఇప్పుడు తన ఫ్రెండ్ చెప్పడంతో పుండు మీద కారం చల్లినట్లు అనిపించింది. దాంతో వెంటనే చిరాగ్గా ఫోన్ కట్ చేశాడు అఖిల్. అప్పటి వరకు తప్పుగా అనిపించింది కాస్త ఇప్పుడు అతని ఫోన్ కాల్ రావడంతో తప్పనిపించలేదు. దాంతో బీర్ టిన్ ఓపెన్ చేసి వెంటనే నోట్లో పోసుకున్నాడు. కానీ కుంకుడుకాయ రసంలా ఉన్న ఆ బీర్ని తాగలేక వెంటనే ఉమ్మేశాడు. ఇదెలా తాగుతున్నారా బాబు అని మనసులోనే అనుకున్న అఖిల్ వెంటనే ఆ బీర్ టిన్ను కింద పడేయబోయాడు. కానీ ఇంతలో తన ఫ్రెండ్ మాట పదే పదే చెవుల్లో మళ్ళీ మారుమోగుతూ ఉంటే ఇక మళ్ళీ బీర్ టిన్ ఎత్తి గుక్కదించకుండా మొత్తం తాగేశాడు. మొదటిసారి ఒక్కసారిగా మొత్తం తాగేయడంతో అతని తల గిర్రున తిరగడం మొదలుపెట్టింది. దాంతో సడన్ బ్రేక్తో కారు ఆపేసి అలానే కారులో వాలిపోయాడు అఖిల్. కాసేపు తలంతా తిరుగుతూ కడుపులో దేవేస్తూ వామిటింగ్స్ వచ్చిన ఫీలింగ్ కలిగింది. దాంతో వెంటనే పక్కనే ఉన్న చికెన్ తీసి నోట్లో వేసుకున్నాడు. దాంతో కాస్త రిలీఫ్గా అనిపించి సీట్లోనే వెనక్కి వాలిపోయాడు అఖిల్. అయితే అతని కారు ఆగిన ప్లేస్లో ట్రాఫిక్ లేకపోయినా
కార్ సైడ్కి పెట్టకపోవడంతో వచ్చిపోయే వాహనాలకు ఇబ్బంది కలుగుతూ ఉంది. సరిగ్గా అదే సమయంలో ఒక పెద్ద లారీ అడ్డుగా వచ్చింది. ఆ డ్రైవర్ కూడా డ్రింక్ చేసి ఉన్నాడో ఏమో, లారీని అటూ ఇటూ తిప్పుతూ డ్రైవ్ చేస్తున్నాడు. అఖిల్కేమో ఒంటిపై స్పృహ లేదు. డ్రైవర్ అప్పటికి హారన్ కొడుతూనే ఉన్నాడు. కానీ ఆ హారన్ వినే పొజిషన్లో అఖిల్ లేడు. దాంతో ఒక్కసారిగా ఆ లారీ వెళ్ళి అఖిల్ కారుని వెనక నుంచే గట్టిగా ఢీకొంది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? అఖిల్ పరిస్థితి ఏమైంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని గుణ ద లవ్ వారియర్ షోలోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.